బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ ఎంపీలతో సమీక్ష నిర్వహించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో గెలిచిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలతో పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ హక్కులు అవసరాలపై దిశానిర్దేశం ఇవ్వనున్నారు. పాలమూరు ప్రాజెక్టుకి జాతీయ హోదాపై చర్చించే అవకాశం ఉంది. విభజన హామీలను అమలుకు పార్లమెంట్లో గలం విప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి గైడ్ లైన్స్ ఇవ్వనున్నారు. తెలంగాణ హక్కుల సాధన కోసం పార్లమెంట్లో తెలంగాణ వాణి వినిపించే విధంగా ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేయనున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పుణెలో శ్రీనివాస్. గుడ్ మార్నింగ్. ఈ రోజు ముఖ్యమంత్రి నివాసంలో ఎంపీలు కొత్తగా గెలుపొందినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు నివాసంలో మరికొద్దిసేపట్లో సమావేశం కానున్నారు. అయితే వీటికి సంబంధించి నిన్ననే 8 మంది ఎంపీలకు సమాచారం అందించిన పరిస్థితి. మొత్తంగా ఏదైతే ఈ నెల 24 నుండి పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో కూడా సమావేశాల్లో కూడా తెలంగాణ నుండి గలం వినిపించేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణకు సంబంధించిన సమస్యలన్నీ పేరుకుపోయాయి. అదేవిధంగా ఏ సమస్యలపై కూడా ఏనాడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కేంద్రంతో కొట్లాడలేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అదేవిధంగా విభజన హామీలపై కూడా సీరియస్ గా దృష్టి పెట్టింది నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ లో కూడా కొట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా 8 మంది ఎంపీలు గెలుపొందిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా తెలంగాణ హక్కుల సాధనకై ఖచ్చితంగా పార్లమెంట్ లో గలం ఇప్పాలంటూ కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు సమావేశం అయితే ఎంపీల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే కొత్తగా అంటే గతంలో అనుభవం ఉన్న ఏదైతే మల్లు రవి కావచ్చు, అదేవిధంగా మరో ఎంపీ ఇద్దరే తప్ప మిగతా వారికి అనుభవం లేదు. కాబట్టి కొత్తగా ఎంపికైన 8 మంది ఎంపీ అభ్యర్థులకు సూచనలు చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో కూడా మరికొద్దిసేపట్లో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో జూబ్లీస్ దీనికి సంబంధించిన సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ హోదా కావచ్చు, అదేవిధంగా విభజన చట్టంలోని హామీలు మరొక విధంగా ఏదైతే ఇటు రైల్వే కోచ్ కావచ్చు, అదేవిధంగా ఇటు మిగతా ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, ఈ అన్ని అంశాలు కదా గతంలో కూడా 10 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదు తెలంగాణకు సంబంధించి. కాబట్టి ఇవన్నీ అంశాలపై కూడా ప్రధానంగా తెలంగాణ నుండి కొట్లాడాలి కేంద్రంతో అంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా గతంలో కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ ఎంపీలకు ఈ అంశాలపై కూడా దిశానిర్దేశం చేస్తారని చెప్పొచ్చు. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ ఎంపీలతో సమీక్ష నిర్వహించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో గెలిచిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలతో పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా తెలంగాణ హక్కులు అవసరాలపై దిశానిర్దేశం ఇవ్వనున్నారు. ఇక పాలమూరు ప్రాజెక్టుకి జాతీయ హోదాపై చర్చించే అవకాశం ఉంది. విభజన హామీలను అమలుకు పార్లమెంట్లో గలం విప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి గైడ్ లైన్స్ ఇవ్వనున్నారు. తెలంగాణ హక్కుల సాధన కోసం పార్లమెంట్లో తెలంగాణ వాణి వినిపించే విధంగా ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేయనున్నారు.